ఈ క్లాత్ నేను లాంగ్ ఫ్రాక్ కొట్టుగా మిగిలినటువంటి క్లాత్ అండి. ఇప్పుడు ఎక్కువగా బిగ్ బార్డర్స్ ఉన్నవి లేకపోతే పట్టు సారీస్ అవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కదా, సో వాటిలో మిగిలినటువంటి క్లాత్తో మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను పొడవు 30 ఇంచులు వెడల్పు 6 ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. ఇది వన్ సైడ్ బార్డర్ వచ్చింది కాబట్టి బాగుంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి పట్టుకొని 2 మడతలు వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ స్టెప్స్ కావాలనుకుంటే మనం 30 ఇంచులు తీసుకున్నాం కదండి, అది మీరు 36 కానీ 38 కానీ తీసుకోవచ్చు. ఇలా 2 మడతలు వేసుకొని పైన ఉన్నటువంటి క్లాత్ తీసుకొచ్చి ఇలా కిందకి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కదలకుండా ఉండడం కోసం ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీరు ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఆర్చ్ షేప్లో అయినా డ్రా చేసుకోవచ్చు. మీరు వద్దనుకుంటే జస్ట్ 3 వైపులా స్టిచ్ చేసుకోవడమే. లేదు అనుకుంటే ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా మార్క్ చేసుకొని అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్లో నుంచి ఒకసారి రివర్స్ తిప్పేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ తిప్పేసిన తర్వాత మళ్ళీ 2 పాకెట్స్ వచ్చాయి కదండి, సో ఫస్ట్ పాకెట్లో నుంచి మళ్ళీ ఇంకొకసారి రివర్స్ తిప్పేయండి. అంతేనండి, బ్యూటిఫుల్ వాలెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ఎడ్జిల్ సరిగ్గా ఉండేలాగా చూసుకొని చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి 2 పాకెట్స్ అయితే రెడీ అయ్యాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా మీకు ఒకవేళ 3 పాకెట్స్ కావాలంటే కనుక పొడవు ఇంకా పెంచుకొని 3 స్టెప్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 2 వెల్క్రో స్టిక్కర్స్ అనేవి అతికించేసుకుంటున్నాను. చిన్న చిన్న బటన్స్ ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో బ్యూటిఫుల్ వాలెట్ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో మీరు మన దగ్గర ఉన్నటువంటి కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ అవన్నీ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకెళ్తే సెక్యూర్గా ఉంటాయి. అండ్ చాలా ఈజీ అండి, జస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. ఇప్పుడు నేను ఆర్చ్ మోడల్లో చూపించాను కదండి, స్క్వేర్ షేప్లో స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.